ఇంట్లో ఎవరికన్నా సుస్థి చేస్తే దేవుడా బాంచన్ జ్వరం తొందరగా తక్కువ కావాలి, నయం అయితే నీ గుడికి వచ్చి కొబ్బరికాయలు కొడతామని మొక్కుతాం. మరి మనం మొక్కే దేవునికి సుస్థి చేస్తే ఎట్లా? ఏ ఒక్క పిల్ల దేవునికి రోగము నొప్పి అనేటివి ఉంటాయా? ఎవరు చెప్పినా నీకు అని అంటారా? అయితే ముచ్చటి నుండ్రి. చూడురి సార్, మంచిగా చూడుర్రి. మరి బయటకు బాగానే ఉన్నా లోపట అవయవాలు మంచి పని చేస్తున్నా దేవునికి లేదా అనేది పద్ధతిగా పరీక్షవాటి చూడు సారు. గుండె మంచి కొట్టుకుంటుందా, ఊపిరితిత్తులు ఉదరం అన్ని మంచిగానే ఉన్నాయో చూడురు జరా. ఒకరిద్దరు డాక్టర్లుగా చాలా మందే ఉన్నారు మెడల స్టెథోస్కోప్ వేసుకొని. లేడీ డాక్టర్ కూడా వచ్చిందంటే మంచిగానే చెకింగ్ చేస్తున్నారు అన్నట్టు అన్ని తీర్లా. ఇంతకీ వింత ముచ్చట ఎక్కడ జరిగింది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము జాన్పూర్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ జరిగింది. మరి నిజంగానే దేవునికి బీమార్ వచ్చిందా, సుస్థి చేసిందా అంటే అదేం లేదట. అక్కడ ఇది ఒక సాంప్రదాయం అట. ఇక దాని ప్రకారం డాక్టర్లు అంతా కలిసి దేవునికి ఇట్లా పరీక్షలు చేస్తారట. ఇక ఈ కార్యానికి భక్తులు కూడా మస్తు మంది వచ్చి చూస్తారట. మరి అంతే కదా, అందరు ఆరోగ్యాలు కాపాడే దేవునికి కూడా పానం మంచిగా ఉండాలి కదా. ఎప్పటికీ భక్తుల కోరికలు ఇని ఇని వీటిని తీర్చడానికే తిప్పలు పడతాడు దేవుడు. ఎవ్వరు చూడు నేను బాగుపడేటట్టు చేయు దేవుడా, నా కష్టాలు తీర్చు దేవుడా అని అడిగేటోళ్లే కానీ దేవునికి కూడా ఏమైనా బాధలు ఉంటాయి, వాటిని తీర్చే ఉపాయాలు ఏమైనా చేద్దామని ఆలోచించారు. కానీ జాన్పూర్లో జగన్నాథ్ దేవుని అన్ని తీర్ల మంచిగా చూసుకుంటున్నారు అక్కడ భక్తులు. ఇగో ఇటువంటి భక్తులు ఉంటే దేవుడు ఎంత సుఖంగా ఉంటాడో కాదు. మరి మీ ఏరియాలో ఉన్న దేవునికి, మీరు నమ్ముకున్న దేవునికి ఇటువంటి బాధలు ఏమైనా ఉంటే తీర్చే ఉపాయం చేయరు అనుకుంటా మస్తు మంది కామెంట్లు పెట్టిన నెటిజనాలిగా. మందికి నీతులు చెప్పాలి, రూల్స్ గుర్తు చేయాలనుకున్నాడు తప్పే కాదు. కానీ అంతకంటే ముందుగాల మనం ఆ రూల్స్ పాటిస్తున్నామా లేదా, నీతులు చెప్పే ముచ్చట్ల మనం నిక్కచ్చిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి కదా. అట్లా వెనక ముంగట చూసుకోకుండా పక్కన వాళ్ళకి పద్ధతులు నేర్పాలని చూస్తేయో గిట్లా పవనాలు సార్ లెక్క 10 మందితో అచ్చింతలు వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మనది మనమే ఎడైనా మంచి చేసుకోవచ్చు కానీ ముందు మంది ముచ్చట్లలో మంచి చెప్దాం అనుకున్నాడో ఏమో గానీ తెలంగాణలో పోక్సో చట్టాన్ని గట్టిగా అమలు చేయాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షాబాద్ మర్డర్ల ముచ్చట ముంగటేసుకుంటా ట్వీట్ కూడా చేసింది ఇట్లా. ఈ కేసుల బాధితులను కాపాడుట్లా పోలీసులు పేలయ్యారు. పోక్సో కేసుల నిందితునికి బెయిలిచ్చుడుతోనే ఆగమైంది అంతా. అందుకే పోక్సో కేసు విచారణకు ఇన్ని రోజులు గడువు అని స్ట్రిక్ట్ రూల్ పెట్టాలని, బాధితుల రక్షణకు చర్యలు తీసుకుండే కాకుండా సాక్ష్యాలు మాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మస్తు సలహాలతో లెటర్ రాసి పెట్టింది ఇట్లా. ఇక ఇది చూసిన తెలంగాణ నెటిజనాలు తీరొక రకంగా అరుచుకోబట్టిరు. సరే, బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలి, పోక్సో కేసును బరాబర్ సీరియస్ తీసుకోవాలి, నిందితులకు నిద్ర లేకుండా చేయాలి, విచారణ వీక్ కాకుండా చూడాలి, తప్పు చేసినలో తాట తీయాలి అని ఓపికతోని ఒక్కో పాయింట్ వరుస పెట్టి రాసుకొచ్చిరు మంచిగా. అదంతా కూడా ఓకే. మరి మీరు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిర్రో తెలంగాణలో చేద్దాం, అటు ఇంకా దేశమంతటా కూడా దేత్తడిగా నడిపిద్దాం. ఇటు కూడా సెంటర్ల పవర్లు ఉన్నది మీ కూటమిలో ఉన్న బీజేపీ సర్కారే కాబట్టి పెద్ద పిక్కరే లేదు. ఎట్లయినా వాళ్ళ సపోర్ట్ కూడా మీకుంటది కాబట్టి పరిశానయ్య పనే లేదు. కానీ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే బాధితులకు న్యాయం చేయాలన్న మాట మరి మీరు ఏలువాడిలున్న మీ ఏపీలు ఎందుకు అమలు చేస్తలేరు? ఓ ఆడవిలకు అన్యాయం కావద్దని చెప్పిరు సరే, మరి సుగాలి ప్రీతి కేసును మీరు ఏం దాకా ముంగట పడేసిరు? ఎవరిని దోషులుగా తెలిసి శిక్ష పడేసిరు అనుకుంటా కాటమరాయన కామెంట్ల మీద కౌంటర్లు వేస్తురు కొందరు. ఓ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడి 10 రోజుల దాకా పరారీలు ఉంటే మరి మీ కూటమి పార్టీ లీడర్ల మీద బదనాం వస్తుందని బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకో? నిందితుడు ఇంకా దొరకలేదని నిత్య వార్తలు వచ్చినా ఇదేందని ఇగ్రంతో అడగలేదు ఎందుకో? అప్పుడు పోక్సో కేసు మీద సప్పు లేదు కానీ ఇప్పుడు మాత్రం పోక్సో కేసుల విచారణలో చారణమందం కూడా తేడా రావద్దని తెగావేశంతో ఉత్తరాలు రాసి చిత్రాలు చూపిస్తారా అని అనుకుంటూ అరుచుకోబట్టిరు జనసేన తీరు చూస్తున్న జనము. ఎలక్షన్ల టైములనేమో ఎట్లనే చేసి పవర్లకు రాగానే పక్కా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే పెట్టి తప్పు చేసిన వాళ్ళ పని పడతా అని డైలాగులు దంచి కూటమి సర్కార్ కుర్చీలో కూర్చొని 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా దిక్కు దివానం లేదని కోపానికి వచ్చిన సుగాలి ప్రీతి అమ్మ పోయి ఈ నెల 6 తారీఖు నాడు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముచ్చట అందరం చూస్తుంది. నా బిడ్డ సావును పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వాడుకొని ఇప్పుడు మోసం చేసిండు, ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలని పోలీసులకు కాగితం రాసి కంప్లైంట్ కూడా ఇచ్చిందని వార్తలు రానే వచ్చే. మరి ఆ తల్లి కడుపు కోత చూసి కనికరం రాలేదు, ఫస్ట్ సంతకం అన్న హామీకి పత్తా లేదు. కానీ పక్క రాష్ట్రాల కేసుల మీద మాత్రము అడిషనల్ సీట్ రాసినట్టు 5-6 పేజీల ఉత్తరాలు రాసి ఇడిచిపెడితే మెచ్చుతారా ఎవరన్నా? మరి తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటే చెయ్యి తప్పులేదు, మీ పార్టీని పబ్లిక్లో తీసుకోవాలనుకుంటే అందులో అసలు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పాలిటిక్స్ చేసే పద్ధతి మాత్రం ఇది కాదు సారు. మీ తానే బదనామవుతున్న ముచ్చట్లను బాయిలెత్తేసి పక్క రాష్ట్రాల పంచాయతీలో ఏలు పెట్టి ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఉత్తరాలు రాస్తే ఉత్తగుండరు ఎవరైనా చూసుకుంటా అనుకుంటా డిప్యూటీ సీఎం లెటర్ మ్యాటర్ మీద పోటీల మీద ఫైర్ అవుతారు ఇక్కడి పబ్లిక్. మరి ఇన్ని మాటలు ఇంకరైనా ముందుగా మన ముచ్చట చక్కగా చూసుకొని మందికి నీతులు చెప్దామని పీకే ఒక్క తీరుగా ఆలోచన చేస్తాడేమో చూడాలిగా.